అబ్బా వదలండి. వదలటానికి పట్టుకుని. అబ్బా ఏంటి మీకు కొంచెం. అదేనండి మా పెంకుతనం. చాలండి కాఫీ తీసుకో. ఈ రోజు నుంచి నువ్వు కాఫీ తీసుకురాకూడదు, నేను తీసుకురావాలి. అదే ప్లాన్ నెంబర్ 2. చాలండి, మీరు నా కాఫీ తీసుకొస్తే అత్తగారు నన్ను ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదని మనం అనుకున్నాం కదా. చూడండి, ఆడది ఎంత పొగరుగా ఉండాలనుకున్నా ఏదో ఒక సమయంలో సాంప్రదాయం లొంగతీస్తుంది. ఇదిగో ఈ సాంప్రదాయాన్ని తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు అర్థం పెట్టు. ఇప్పుడు నువ్వు కొంగు బిగించకపోతే పరిస్థితులు చేజారిపోతాయి. ఆ తర్వాత నేను కూడా మా నాన్నలాగా కండువ నెత్తి మీద తీసుకుని ఏ సన్యాసంలో కలిసిపోతాను. తర్వాత నీ ఇష్టం. ఏమండి, వెళ్ళి నా కాఫీ తీసుకురండి. అది అలా ఉండాలి. అది ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. నువ్వు కాఫీ వస్తున్నా వెంకయ్య గారు ఎక్కడ తెచ్చాడరా? నీ పెళ్ళంతా చూస్తే హాయిగా నీ గదిలోకి తీసుకొచ్చి ఇచ్చాను కదరా. అది నిద్ర లేవలేదే. మెల్లగా లేస్తుంటే వద్దు రాకపోలాగా మొహం పెట్టుకుని అలా చూస్తాడే. కాఫీ తీసుకురండి, నా మీద అరుస్తావు. అచ్చు మీ అల్లుడు గారు అనే మాటలేనే అమ్మా. మగుని మొక్కి మొలకాలకు మొరట్టుకుంటుంది కాబోలు రాణి గారు. అయ్యో దాగలయ్యా అరిసేసి కలవస్తాం. ఆహా, అది కలవడానికే వస్తుంది. నేనైతే నవిలి మింగేస్తాను దాన్ని. బయటకు రాని. ఎక్కడది కాఫీ? ఎలా ఉంది? పర్వాలేదు. ఏడు వంట కూడా నేను చేయరా? మీ అమ్మ అక్కని చేయమనండి. వాళ్ళు ఎవరు చేసేట్లేదు. లేకపోతే మీరు చేయండి. నేనా? ఏమేమి కూరలు ఉండాలి ఇప్పుడే చెప్పి. గుమ్మడికాయ పోయండి, అందరికి సరిపోతుంది. అలాగే పులుసు కూడా పెట్టేస్తాను. ఏమే నా ఇంట్లో అడుగుపెట్టి నా బిడ్డకి ఎసరెడుతున్నావే? నీ బుర్ర రామకెత్తలు పాడిస్తాను. ఏమనుకున్నావు? ముందు కప్పు తీసుకోండి. నేనా ఇస్తలే? తీసుకో. వెంకయ్య, అమ్మా నీ జీతం ఎంత? 100 అండి. 30 భోజనం అండి. ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా అండి. 300 ఇస్తాను. వీళ్ళ ముగ్గురు కాళ్ళు విరక్కొడతావా? ఎంత పొగరే నీకు! మా ఇంట్లో మానవ ఖర్చు మా కాళ్ళు విరగొట్టిస్తావా? నిన్ను ఆగండి అక్కడ. ఏరా అమ్మమ్మ తప్పండి, వారు మా అమ్మగారండి. 500 ఇస్తాను. మా అమ్మ మీద చెయ్యేసావో నీ ఎముకలు ఇరిగిపోతాయి. ఎరా చెప్పిన పని చేశావో 700 ఇస్తాను. అయితే తప్పదంటారా? దొంగరాముళ్ళ 6 నాగేశ్వరరావులాగా మమ్మల్ని కట్టారు దొంగ చచ్చినోడా. మరేం చేయమంటారు అమ్మాయి గారు? పాలుగారు యజమానే కదండి, ఆ చెప్పిన పని చేయాలి కదండి. వెంకనా అమ్మా నేను మళ్ళీ పిలుస్తాను, నువ్వు వెళ్ళు. అత్తయ్య చూసారా అత్తగారు, నాకు డబ్బు, బుద్ధి, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. మీకు ఆ ఒక్క శరీరం మాత్రమే ఉంది. అనవసరంగా అరిసి ఆయాసపడక కాస్త వంట చేయడం నేర్చుకోండి. అనసాలి. ఇది వదిన కాదు, రౌడీ రాణిలో విద్యాలలిత. వెంకయ్య ఇలారా. అమ్మాయి గారు నిజంగా కాలు తీసేయమంటారా? చూడు, 1,00,000 రూపాయలు ఇచ్చిన అన్నం పెట్టిన వాళ్ళ మీద చేయి చేసుకోకూడదు. అదేంటమ్మా తమరే కదా చెప్తుందే. నేనే కాదు, దేవుడు చెప్పినా సరే అలాంటి స్వామి ద్రోహ పనులు ఇంకెప్పుడు చేయకు. ఈ 200 తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకో. తప్పైపోయిందండి, క్షమించండి. పిచ్చివాడా, నువ్వేదో తప్పు చేశావో నిన్ను పనిలోంచి తీసేది లేదు. ప్రస్తుతం వంటకు కూడా మనిషిని పెట్టుకునే స్థితి ఈ ఇంటికి లేదు. నేను 4 ఉన్నాం, చేసుకోగలం. తీసుకో. దండాలండి అమ్మాయి గారు. ఎక్కడ తెచ్చాడు వీడు? పొయ్యి మీద నీళ్లు పడేసి నీ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు కాఫీ కూడా త్వరగా మా మొహాన్ని. నేను ఇప్పుడే ఇక్కడ చూశానమ్మా. మరి ఏడి ఎక్కడ తెచ్చాడు? లేడు, పని నుంచి మానిపించేశాను. నువ్వు మానిపించడానికి ఈ ఇంటి కోడలి కష్టపడి చెమట వచ్చి మిమ్మల్ని అందరినీ మేపుతున్న మీ పెద్ద కొడుకు పెళ్ళాను. డబ్బు విలువ తెలిసిందాన్ని, డబ్బును ఇంటి నుంచి వచ్చిందాన్ని. చూడండి, ఎవరికి కావాలంటే వాళ్ళు కాఫీ పొడి, పంచదార అన్ని అక్కడే ఉన్నాయి. కలుపుకుని తాగండి, లేదా బయటికి వెళ్ళచ్చు. ఏమిటి, మా ఇంట్లోంచి మమ్మల్ని వెళ్ళమంటావా? చూడండి వదిన గారు, న్యాయానికి మీరు ఇంట్లోంచి ఎప్పుడో వెళ్ళిపోయారు. మీ ఆయన గారికి గతి లేక, మీ అమ్మగారికి మతి లేక ఇంకా ఈ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. చూడండి, ప్రస్తుతానికి ఈ ఇల్లు కూడా నాది. నా దయా దాక్షిణ్యాల మీద వేళకి హాయిగా తింటున్నారు. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే మానండి. ఏమన్నా నాకు వంట చేయడం
కాఫీ లేకపోతే ఊరుకోరే. నాకు తలనొప్పే. పొయ్యి మీద ఏదో ఉంది, కాఫీ ఏమో. సౌండ్ చేయను. ఏమిటండి? కాఫీ అండి. మాకేమన్నా తెలుసా? మేము ఎప్పుడైనా తాగాము కాఫీ. ఆ వెంకయ్య గారి ప్రాణాలు లేచిపోయిందా? ఇలా తగలేశాడు కాఫీ. వెంకయ్య లేచిపోయాడండి. నేనే చేశాను కాఫీ. నువ్వు చేసావా? ఆ, అమ్మో, మీ అమ్మ నువ్వు కలిపి నాకు విషం పెట్టి చంపేయాలని ప్లాన్ వేసారా? అదే మాట్లాడండి. మరి అదేం కాఫీ అండి? అమ్మా, మీ అల్లుడు గారు కొట్టారే. ఏమిటి ఎవరు పలకరు? నేను కొట్టే ఫోర్స్ తగ్గిపోయిందా, లేకపోతే మీ అమ్మకి నీ మీద ప్రేమ తగ్గిపోయిందా? ఇంకోసారి కొడతాను. అమ్మా, బామది, మీ అక్కయ్య వీపు బదలు కొట్టాను. శుభం. ఏంటి? ఊరు ప్రకారం 500 ఇవ్వే. రూల్స్ మారిపోయాయి బావా. అంటే ఇవ్వా? ఇవ్వటమే కష్టం కాదు, కానీ కొంచెం మా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి. గీత, ఏ గీత! నిజానికి పెళ్ళని అడగటం మగజాతికి అవమానం. నీకు తెలియదు బావా, తనకు పద్ధతి ఉంది. ఏమిటి అరుకులు? ఏం కావాలి? అరిచనా అరిచనా పిలిచాను గీత. చెప్పండి. ఏం లేదు గీత, మా బావ మా అక్కని చావబాదినప్పుడల్లా 500 రూపాయలు ఇచ్చేవాడు మా నాన్నగారు. కరెక్ట్ ఇప్పుడు మా బావ మా అక్కని చావబాదే. కరెక్ట్ కరెక్ట్. ఆ 500 ఇప్పిస్తే ఎవడి బాబు సొమ్ముంది ఇంట్లో డబ్బు ఇవ్వడానికి? ఆవిడనేది ఎవరిని? నిన్నా నన్న? బహుశా ఇద్దరినేమో. ఇద్దరి పరిస్థితి ఒకే రకంగా ఉంది. ఇద్దరు బాబులు దగ్గర లేరు. అమ్మో అమ్మో, ఎంత మాటంది మొగుడిని. మా సౌండ్ ఇంజనీర్ ఒక్కనాడన్నా ఇటువంటి మాటలు అందా? అనలేదు అనలేదు. చూడు చెల్లెమ్మా, ఈ ఇల్లు మా మామగారిది. ఈ జంతువు మా మామ నాకు కట్టబెట్టిన గుదిబండ. దీనికి మొగుడుగా బతకాలి అంటే ఫీజు కావాలి. ఇవ్వకపోతే సింపుల్, దీన్ని వదిలేస్తాను. ఇంటికి రాను మామగారు. కరెక్ట్. మా బావ మాట తప్పడు. మా నాన్న దగ్గర అదే మాట అన్నాడు, నా దగ్గర అదే మాట అన్నాడు, ఇప్పుడు నీ దగ్గర అదే మాట అంటున్నాడు. శుభం. ఆ పనేదో వెంటనే కానివ్వండి. మీరు రాకపోతే మీ ఆవిడని ఆ నవనీతి ఇంటికి పంపిస్తాను. ముగ్గురు కలిసి ముచ్చడిగా అక్కడే కాపురం చేసుకోండి. ఏంటిది కథ అడ్డం తిరిగింది? మరి నేను ఇంటి నుంచి వెళ్ళిపోవటం మా అత్తయ్యకి ఇష్టమేనా? ఏమవుతాయా? నీకు బెబ్బెబ్బే, నీ అబ్బకి బెబ్బెబ్బే అని ఇంటి యజమానురాలి నాకే దిక్కు లేదు ఆవిడ ముందు. నువ్వు అనగా లెక్క. కథ కథ. బావా, మా అక్కయ్య నన్నేం చేసి వెళ్ళిపోవద్దు బావా. గీత, ఆ 500 ఇచ్చి బావ అయిపోతాడు. దమ్ముంటే సంపాదించబండి. ఇప్పుడు నిజంగానే కథ కథ. విసుగుడుతుంది. నీళ్లు పెట్టండి స్నానానికి. వేణిలా ఏ పోయి మీద గుమ్మడికాయ కూర ఉడుకుతుంది. అది దించి పెట్టండి. ఏమే మహారాణి, మా వాడు నీకు వేడి నీళ్ళు పెట్టాలంటే తప్పులేదు. నోరు పడా. నా నోరేమి పడదు కానీ మీ నోరు జాగ్రత్త చూసుకోండి. వేడి నీళ్ళు గుర్తున్నాయా? అనే అనే నాకు గుమ్మడికాయ ఇష్టం. నీకు ఎలా తెలుసు? నీకు బీరకాయ కూర అంటే కూడా ఇష్టమని నాకు తెలుసు. అది కూడా పెట్టాలి. కూరలో నా పని. అమ్మమ్మ, అన్నయ్య చక్కెర పంచిన సినిమాలో